Every time you preach Jesus, ప్రతిసారి మీరు యేసుని గురించి ప్రకటిస్తే, every time you preach the truth, ప్రతిసారి మీరు సత్యాన్ని ప్రకటిస్తే, every time you preach the gospel, ప్రతిసారి మీరు సువార్తను the ప్రకటిస్తే, devil gets disturbed, అపవాది కలవరపడిపోతాడు, the devil gets irritated, అపవాదికి చిరాకు పుడుతుంది, the devil gets agitated, ఆ అపవాది యొక్క దాడి the devil gets చేయబడినవాడిగా ఉంటాడు, angry, అపవాదికి కోపం he వస్తుంది, doesn't like it, అది అతనికి ఇష్టం ఉండదు, he will bring in people, అతడు ప్రజలను he will తీసుకువస్తాడు, bring in authorities, అధికారులను he తీసుకుని will bring in వస్తాడు, opposition వ్యతిరేకులను తీసుకుని to వస్తాడు, somehow shut down the spreading of gospel. ఏదో ఒక రకంగా ఆ యొక్క సువార్త ప్రకటించడం ఆపు But చేయబడదు. every time you preach the word, మనం ప్రతిసారి వాక్యాన్ని the ప్రకటించేటప్పుడు word will change lives. ఈ యొక్క వాక్యము ప్రజల జీవితాలను The మారుస్తుంది. Holy Spirit will touch lives. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను తాకుతాడు. The enemy thinks, అపవాది అనుకుంటాడు, oh, if I attack them, నేను వారి మీద దాడి if చేస్తే, I try to threaten them, నేను వారిని బెదిరించడానికి if they put them ప్రయత్నం in jail with false cases, ఆ యొక్క తప్పుడు కేసులు పెట్టి వారిని జైల్లో పెడితే, oh, this word will not spread. ఈ వాక్యం ఇంకా వ్యాప్తి చెందదు. But the opposite is what happens. కానీ నిజానికి దానికి వ్యతిరేకంగా The జరుగుతుందండి. more you attack, ఎంతగా దాడులు the జరుగుతుంటాయో, more you persecute, ఎంతగా మీకు హింసలు the కలుగుతాయో, more you put false cases, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, the more you oppress, ఎంతగా త్రొక్కివేయబడితే the truth will spread. ఆ యొక్క సత్యము అంతగా ప్రబలుతుంది. Hallelujah.